RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లో రోడ్లు విద్యా వైద్యం సమస్యలపై ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షులు నైతం రాజు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, అయ్యా ప్రజాప్రతినిధులారా, మీకు దండం చేసి మొక్కుతున్న ఆదివాసీ గ్రామాలు మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో జీవనోపాధి గడుతున్న మాపై జాలి దయ కలిగి మా సమస్యలు రోడ్లు విద్యా వైద్యంపై దృష్టి పెట్టి ఆదివాసీ గ్రామాలలో దహేగాం, బెజ్జూర్, చింతల మానేపల్లి మండలాల సమస్యలు తీర్చండి మా ప్రభు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ మండలాల్లో పర్యటించారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మాకు రోడ్లు విద్యా వైద్యం సదుపాయాలు కల్పించాలని వేడుకుంటున్నాం. లేనియెడల స్థానిక ఎలక్షన్లలో సమస్యలు పరిష్కరించకుండా ఏ విధంగా గ్రామాలలో ఓట్ల కోసం వస్తారో చూస్తామని వేచి చూస్తామని హెచ్చరిస్తూ సౌకర్యాలు కల్పించి ఓటుకు రండి అని దండం పెడుతూ వేడుకున్నారు. నమస్కారం, నా పేరు నైతం రాజు. నేను గత కొన్ని నెలల నుంచి బెజ్జూరు లేదా దహేగా మండలాల్లో చాలా మారుమూల గ్రామాల్లో రోడ్డు సమస్య గురించి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ధర్నాలు చేస్తున్నాం, లడాయి చేస్తున్నాం. కాకపోతే ఇప్పటివరకు దీనికి పరిష్కారం అనేది దొరకట్లేదు. ఈరోజు బెజ్జూరు మండలంలో తీసుకుంటే బెజ్జూరు నుంచి సోమిని నుంచి గూడెం జస్ట్ బ్రిడ్జి కట్టారు. గూడెం వరకు గూడెం ప్రాణహిత నదిపైన బ్రిడ్జ్ ఉంది తప్ప గూడెంకి వెళ్ళాలంటే ఈరోజు అక్కడ కనీసం వెళ్ళలేని వాహనాలు, బైకులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అట్లానే బెజ్జూరు నుంచి కమ్మర్గాం టు మొర్లిగూడ ఇప్పటివరకు కనీసం అంబులెన్స్ కాదు కదా, వాళ్ళ ఈ దేశానికి స్వాతంత్రం 75 అయినా కానీ ఇంతవరకు అక్కడ అంబులెన్సు వెళ్ళలేని పరిస్థితిలో ఇప్పటికీ ఆ గ్రామాలు ఉన్నాయి. అట్లనే దహేగాంలో చూసుకుంటే కర్జీ, మొట్లగూడ, రాంపూర్ ఇట్లాంటి గ్రామాలు చాలా సమస్యల్లో ఉన్నాయి. కనీసం నేను ముందుగా మీ అధికారులకు కానివ్వండి, ప్రజాప్రతినిధులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. అయ్యా, మీరు దయచేసి మాకు మా ఆదివాసీల గోళ్ళను ఆలకించి మాకు జరంత రోడ్డు సౌకర్యం కల్పిస్తే చాలా బాగుంటుందండి. ఇప్పటికన్నా మా ఇబ్బందులను తీరుస్తారనే నమ్మకంతో మిమ్మల్ని నమ్ముతున్నాం. ఇది కాదు, లేదు, కూడదు అంటారా? రేపు ఓట్ల కోసం రండి, అప్పుడు మేమేంటో కూడా మీకు చూపించడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము.